డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, చాలామంది బంగారం తాకట్టు పెడుతూ ఉంటారు. తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, వీళ్ళు తిరిగి మళ్ళీ చెల్లిస్తారా, ఈ ఇంట్రెస్ట్ అవన్నీ కడతారా, కట్టగలిగే సామర్థ్యం ఉందా వీళ్ళకి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. అసలు మామూలుగా మనం బంగారం తాకట్టు పెట్టాలన్నప్పుడు తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా సార్? అసలు బంగారమే కాదండి, ఏది పెట్టినా ప్రాపర్టీ పెట్టి కూడా లోన్ తీసుకుంటారు, గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటారు, వెండి పెట్టి లోన్ తీసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కొన్ని పారామీటర్స్ అయితే కంపల్సరీ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గోల్డ్ అనేది సెంటిమెంటల్. చాలామంది డైవర్స్లు కూడా అయిపోతాయి. భర్త బిజినెస్ చేస్తానంటాడు, జాబ్ మానేసి ఆ బిజినెస్కి పెట్టుబడి ఉండాలి, తక్కువ అవుతుంది. గోల్డ్ ఒక 6 కేజీ 1/4 కేజీ ఉందనుకోండి, పెట్టి దాని మీద 60-70% వరకు లోన్ ఇస్తారు. కానీ ఇవ్వరు. కొంతమంది మంగళసూత్రాల దాకా కూడా వస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చేసుకుంటే మన స్పేర్ మనీతో చేసుకోవాలి, కానీ భార్య దగ్గర లేకపోతే అమ్మ దగ్గర తీసుకొని వెళ్ళి చేయడం అది తప్పదంటే ఇవ్వాలి. కానీ బట్ దట్స్ అది కాకుండా ప్రికాషనరీ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఎవరి దగ్గర అయితే మీరు పెడుతున్నారు, కొంతమంది ఇండివిజువల్గా పెడతారు, తాకట్టు అంటారు. ఇప్పుడు డబ్బు గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్, మున్సిపో ఎవరో ఉంటారు, వాళ్ళు జనరల్గా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఎంత ఇస్తున్నారో ఏం రాస్తున్నారో తెలియదు, బ్లాంక్ పేపర్ని సంతకం పెడతారు మీరు, విచ్ ఈజ్ రాంగ్. బ్లాంక్ పేపర్ని ఎప్పుడు సంతకం పెట్టకూడదు. తర్వాత ఏమైనా రాసుకోవచ్చు. కానీ నేను సో ఇక్కడ రెండు కోణాల్లో మనం, ఒకటి ఇండివిజువల్కి ఇస్తే ఎట్లా, బ్యాంకులో పెడితే ఎట్లా. సపోజ్ బ్యాంకులో పెడుతున్నారు, బ్యాంకులో పెడితే అది బ్యాంక్ రెప్యుటేషన్ ఏంటి, ఎన్ని రోజులు మార్కెట్లో ఉంది, కస్టమర్స్ దాని గురించి ఏమనుకుంటారు. ఈ రోజుకి మీరు చూస్తే నేషనల్ బ్యాంక్కి వెళ్తే డీడీ కావాలంటే 6 గంటల సేపు పడుతుంది. అదే మీరు ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళారనుకోండి, ఐసిఐసిఐ చూసి 5 minutes ఇస్తాడు. సర్వీస్ చూడండి, హాస్పిటాలిటీ, కూర్చోమ్మా నువ్వు అంటాడు. కానీ వీళ్ళు ఎస్ మేడం వాట్ ఎవర్ లాట్ ఆఫ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. నేను మొన్న థాయిలాండ్ వెళ్ళాను, బ్యాంకాక్ పట్టావని. వెళ్ళినప్పుడు ఐ వాజ్ షాక్డ్, 80% లేడీస్ ఆర్ వర్కింగ్, జెంట్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఎక్కువ. రెండోది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంటే వెరీ స్మైల్, టెన్షన్ అనేది లేదు ముఖం మీద, కూల్గా హాస్పిటల్ నవ్వుతూ. ఒక్కడ హార్న్ కొట్టలేదండి రోడ్డు మీద. నేను అన్ని రోజులు 1 week ట్రావెల్ చేశాను, నాట్ ఈవెన్ ఏ సింగిల్ హార్న్. మనోడు ఒక్క సెకండ్ ఆగితే భయంకరమైన టార్చర్ ఉంటుంది. అంటే అక్కడ హార్న్ కొడితే ఫైన్ అంట. యూ కెనాట్ ఎంతైనా అంటే ఒకటే లేదు, ఒకటే అనగా మళ్ళీ ఈ సందులు ఆ సందులు దూరం ఉండదు. డిసిప్లిన్, వాట్ ఐఎమ్ సెయింగ్, డిసిప్లిన్ అది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు కూడా బ్యాంక్ది తాలూకా హిస్టరీ, బిల్డర్ రియల్ ఎస్టేట్లో ఏమన్నా బిల్డర్ హిస్టరీ అన్నాం, ఏజెంట్ దగ్గర ఏజెంట్ హిస్టరీ అండి. ఇక్కడ బ్యాంక్ హిస్టరీ. ఇప్పుడు ప్రుడెన్షియల్ బ్యాంక్ అని ఉండేది ఒకటి, చాలా పెద్ద బ్యాంక్, 8 years బ్యాంక్. 3-4% పర్ మంత్కి ఇచ్చేవాడు ఇంట్రెస్ట్. 3-4%. సంవత్సరానికి SBI 7-8% ఇస్తే మంత్కి 3-4% ఇచ్చేవాడు. అంటే డెఫినెట్గా ఆరే దీపంకి వెలుగు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తెలుసా మీకు, ఆరే దీపం ఆరిపెట్టు ఒక్కసారి వెళ్ళిపోతుంది. అట్లా మూసే బ్యాంక్కి కథలు ఎక్కువ ఉంటాయి. సో నెవర్ టెంప్ట్. రియాలిటీ చూసుకోండి, 4-5 బ్యాంకులు చెక్ చేసుకోండి. అన్ని బ్యాంకులు మంచివి, అన్ని బ్యాంకులు చెడ్డవే. ఇప్పుడు ఇవాళ మంచి బ్యాంకు, రేపు చెడ్డ. చార్మినార్ బ్యాంక్ పోయింది, జీటీబీ బ్యాంక్, చాలా బ్యాంకులు పోయినాయి మార్కెట్ గతంలో చూసుకుంటే. సో నేను అనేది అంటే లోన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ బ్యాంక్ హిస్టరీ చూడండి. దాన్ని నేషనల్ బ్యాంకా, గ్రామీణ బ్యాంకా, స్టేట్ లెవెల్ బ్యాంకా, లేకపోతే వరల్డ్ లెవెల్ బ్యాంకా. ఇప్పుడు HDFC ఎక్కడ పడితే అక్కడ ఉంది, కానీ మన ఆంధ్ర బ్యాంక్ అక్కడ లేకపోవచ్చు. గ్రామీణ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఒకటి చూసుకో. ఎప్పుడు కూడా చిన్న బ్యాంకులు కూడా ఎక్కువ రేట్లు ఇస్తాయి, కానీ ఉంటుందో లేదో తెలియదు మీకు. ఈ నేషనల్ బ్యాంక్స్ 90% గవర్నమెంట్ మేనేజ్డ్ బ్యాంక్. ఇందులో ప్రైవేట్ బ్యాంక్స్ అయితే గవర్నమెంట్ బ్యాంక్స్కి వెళ్ళండి. ప్రైవేట్ బ్యాంకులు ఎప్పుడు కూడా ప్రాసెసింగ్ ఫీ, హిడెన్ ఛార్జెస్, ఈల్డ్ రేట్ అంటాం, ఈల్డ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గోల్డ్కి వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ చూసుకోవాల్సింది అంటే వీళ్ళు ఇచ్చిన క్వాలిటీకి టెస్ట్ చేసుకొని సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు గోల్డ్లో పక్కపక్కనే షాపులు ఉంటాయి, వీడి రేట్ ఉంటుంది, వాడి రేట్ ఉంటుంది, వేరేగా ఉంటుంది. అంటే అందులో గోల్డ్ కంటెంట్ కాంపోజిషన్ తీసుకుంటే దాంట్లో కాపర్ ఎంత ఉంది అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంటుంది, పర్సంటేజ్ ప్యూరిటీ ఎంత ఉందని. ఆ టెస్ట్ పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే రేపు పొద్దున సేమ్ డూప్లికేట్ క్రియేట్ చేయొచ్చు కదా. అండ్ డూప్లికేట్ నగలు బాగా మెరుస్తాయి, ఒరిజినల్ కంటే బాగా. పట్టు చీర ఉందా, పట్టు చీర ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు మీరు చూడండి, కానీ డూప్లికేట్ బాగా తల మెరుస్తుంటుంది. మనం మెరిసింది కొనుక్కుంటే మోసపోయినట్టే. అదే ఒకటి నేను ఎప్పుడు తీసుకోలేదు, అవసరం లేదు దేవుడి వల్ల. ఎవరైనా పెట్టుకొని అవసరం ఎంత అసలు ఈఎంఐ లేకపోవడం మంచిది, ఉంటే తలకాయ నొప్పే. ఒకవేళ కంపల్సరీ చదివించాలి, మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటే ఏదో చేయాలనుకుంటే పెట్టి ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ టెస్టింగ్ సర్టిఫికేట్. మీరు మార్కెట్లోకి వెళ్తే
సమ్ ఫ్యూ రూపీస్ తీసుకొని మెషిన్స్ వచ్చాయి. ఆ ఆర్నమెంట్ అక్కడ పెడితే ఎంత పర్సంటేజ్లో ఉంది ఏముంది అనేది మీకు క్లారిటీగా ఇస్తాడు. అది ఉండాలి ఒకటి. రెండోది బ్యాంక్ రెప్యుటేషన్లో చూసుకోవాలి. మూడోది మీరు పెట్టే లోన్కి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాడు, 50 ఇస్తున్నాడా 60? ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే మీకు 100%. మనం కొనేటప్పుడు ఏమంటాడు 100 వెయిట్ టు వెయిట్ అంటాడు. కానీ అక్కడ లాస్ ఏంటి తెలుసా? చాలామంది, నేను మా ఇంట్లో కూడా చెప్తాను, ఎప్పుడైతే ఫ్యాషన్ డిజైన్ మారిపోతుంది కాబట్టి కొత్తది కావాలి ఆడవాళ్ళకి. మన ట్రెండ్, మగాళ్ళకి ఒక ట్రెండ్ అయితే ఆడవాళ్ళకి ఒక ట్రెండ్. గోల్డ్ ఇప్పుడు ఇవాళ కొనుక్కున్న 2 years వాడతారు, ఒక 20 ఫంక్షన్కి వెళ్ళారు, తర్వాత ఫంక్షన్ రోజు ఇదే వేసుకుంటే బోర్ కొట్టే ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఆ వేస్టేజ్ అనేది లాస్. మనకి 100% ఇస్తాడు, బట్ 25% 20% వేస్టేజ్ చేస్తాడు. ఆ వేస్టేజ్ ఎవరు పోతే మనమే కడుతున్నాం. అంటే యూఆర్ గివింగ్ 20% మోర్. సో కొన్ని మీరు తీసుకునేటప్పుడు పర్సంటేజ్ లోన్ ఎంత ఇస్తాడు, ఇంట్రెస్ట్కి రేట్ ఎంత వేస్తున్నాడు. తొందరలో ఇచ్చేకూడదు. మనకి అవసరం ఏమంటే ఇచ్చేసి ఏదో సంతకం అలా పెట్టకండి. గో కూలీ టైం స్పెండ్ చేయండి. ఓ 2-3 బ్యాంకులు, 2 ప్రైవేట్ బ్యాంకులు అడగండి, 2 గవర్నమెంట్ బ్యాంకులు అడగండి, కంపేర్ చేసుకోండి. ఎందుకంటే 0.05% కూడా చాలా వేరియేషన్ వచ్చేస్తుంది. సపోజ్ నువ్వు 1 kg గోల్డ్ పెట్టావు అనుకోండి, ఎంత వేరియేషన్ వస్తుంది? 0.5%లో చాలా తేడాలు వస్తాయి. సో యూ షుడ్ నో ఎంత టైం పీరియడ్ ఏంటి. ఒకటి ఇంట్రెస్ట్ రేటు, ఒక టైం. ఇప్పుడు కారు ఉందనుకోండి, ఇన్సూరెన్స్ కట్టినప్పుడు నేను చెప్పినట్టు ఒకేసారి కడితే ఒకలాగా ఉంటుంది, కాంపరెన్స్ ఒకలా ఉంటుంది, ఇండివిజువల్ మామూలు ఒకటి ఉంటుంది, సింపుల్. అలా ఇక్కడ కూడా మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు అనేది అది ఇంపార్టెంట్. అదే బ్యాంక్ తరఫున ఏం చూస్తారంటే అసలు ఈయన సిబిల్ స్కోర్ ఎట్లా ఉంది. యాక్చువల్లీ మన ప్రాపర్టీ పెడుతున్నాం. ఇల్లు అంటే లోన్, ఇల్లు మనం పెడతాం డాక్యుమెంట్స్, గోల్డ్ అంటే గోల్డ్ పెడతాం. కానీ అయినా సరే మనల్ని క్వశ్చన్లు అడుగుతాడు ఆయన. ఇప్పుడు ఈయన రీపేమెంట్, మెయిన్గా లోన్ ఈఎంఐ ఇచ్చాడు, బ్యాంక్ వాళ్ళు ఏం చూసుకుంటారు, రీపేమెంట్ అంటే ఇన్కమ్ ఎక్కడ ఉంది. ఇప్పుడు గోల్డ్ పెట్టేసరికి తీసుకుంటాం, నీకు ఇన్కమ్ లేకపోతే ఎట్లా కడతాం? సపోజ్ యువర్ శాలరీ 50,000 రూపీస్, మీ హస్బెండ్ 50,000లో నీకు 40,000 ఖర్చు అయిపోతుంది కదా. ఆల్రెడీ నీకు ఒక లోన్ ఉంది, దానికి 10,000 కడతాం. మరి ఇక్కడ ఎక్కడ కడతావు? సో వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. మన గోల్డే, బట్ 100% ఇవ్వడు, దాని 50, 60, 70 డిపెండింగ్ ఆన్ ద టర్మ్స్ పెట్టి ఇస్తారు. ఆ పాయింట్ చూసుకోవాలి. బ్యాంక్ వాళ్ళు ముఖ్యంగా చూసుకునేది నీ ఓన్ హౌస్ ఉందా, రెంటల్ ఇన్కమ్ ఉందా, అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చూసుకొని మీకు సిబిల్ రేట్ చూసుకొని, సిబిల్ స్కోర్, నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను, నాకు 48 అవర్స్లో లోన్ ఇచ్చింది. నా సిబిల్ స్కోర్ 875 ఉంది, 900లో 650, 700 ఉంటే కానీ ఇవ్వరు. చాలామంది క్రెడిట్ కార్డు వల్ల డిఫాల్ట్ అయిపోతున్నారు. నేను లైఫ్ టైంలో క్రెడిట్ కార్డు వాడలేదు, నా అదృష్టం. అసలు వాడలేదు ఇంతవరకు, నాకు క్రెడిట్ కార్డే లేదు. చాలామంది ఫోన్ చేస్తారు, మీ బాగుంది, మీ ప్రొఫైల్ ఇస్తారు, ఆడిస్తాడని మనం లేడీస్ స్వైప్ చేస్తూనే ఉంటారు. కార్డు హస్బెండ్ అక్కర్లేదు. ఇప్పుడు ఓలా వచ్చిన తర్వాత, ఫోన్లు వచ్చి, స్విగ్గీ వచ్చిన తర్వాత ఫుడ్ అక్కర్లేదు. హస్బెండ్ నువ్వు వస్తే రాకపోతే ఇంకా మంచిది, కార్లు రాకపోతే ఇంకా మంచిది, రాకపోతే ఇంకా వచ్చే తిడుతుంటాడు, మళ్ళీ అవన్నీ ఉంటాయి. సార్ ఇన్ కేసు లోన్ డిఫాల్ట్ అయితే నో ఇట్స్ బ్యాంక్ ఫైనల్ కాల్. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఎంతవరకు మీరు సపోజ్ మీరు పెట్టిన గోల్డ్ క్వాంటిటీ ఎంత పెట్టారు, దాని వాల్యూ ఎంత, మీరు తీసుకున్న లోన్ వాల్యూ ఎంత ఈఎంఐ కట్టారు, మిగిలింది ఎంత, అది రికవరీ చేసుకుంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే సెకండ్ ఒపీనియన్ లేదు. బికాజ్ వాళ్ళ డబ్బులు వాళ్ళు రికవరీ చేసుకోరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్లో ఏమవుతుందో చెప్తే మీకు అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్లో ఒక ఇల్లు మీరు ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నారు, 20 లక్షలు మీరు ఇచ్చారు, 80 లక్షలు లోన్ తీసుకున్నారు, 20 సంవత్సరాల లోను, 10 సంవత్సరాలకి ఇంకో 30 లక్షలు కట్టారు, 30-40 లక్షలు కట్టారు. మీరు కట్టింది 20, 30 లక్షలు మీరు కట్టారు, ఇంకా 50 లక్షలు ఉంది. అప్పటికి ఆ ఫ్లాట్ వాల్యూ 1.5 crores అవ్వచ్చు. ఆయనకి ఇవ్వాల్సినంత 50 లక్షలు, ఆయన ₹1,00,00,000 అమ్మేస్తాడు, లేదా 80 లక్షలు అమ్మేస్తాడు. మీకు రైట్స్ ఉండవు. అందుకని ఓనర్ సంతకం అడుగుతారు. ఇప్పుడు బిడ్డింగ్ అని బ్యాంక్ ఏంటంటే ఆప్షన్ పెడతారు. ఆప్షన్ పెట్టినట్టు ఎవడు ఎక్కువ రేట్ ఇస్తే వాడికి ఇచ్చేస్తాడు. హీ విల్ నాట్ గో యాజ్ పర్ ద మార్కెట్ రేట్. అదే మనం అమ్ముకొని చేసుకుంటే మనం అప్రిషియేషన్ అది కావాలి కదా. నువ్వు ₹1,00,00,000 కొంటే 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ అయితే పెరుగుతుంది కదా, అంటే 50% పెరుగుతుంది. సో అది లాస్ అవుతుంది. సో వాల్యుయేషన్ దాని రూల్స్ స్పెసిఫిక్గా ఫిక్స్ చేసి ఉన్నాయి. ఆ రూల్స్ బట్టి మీరు కట్టకుండా ఉన్నారంటే మీకు లాసే, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాస్ అవుతుంది. బంగారం తాకట్టు పెట్టడం అనేది సేఫే అంటారా సార్ అసలు? అంటే అది $1 million క్వశ్చన్. సేఫ్ అంటే ఇప్పుడు బెగ్గర్స్ కెనాట్ బి చూజర్స్ అని ఒక సామెత ఉంది. బెగ్గర్స్ కెనాట్ బి చూజర్స్. జూబ్లీహిల్స్లో చెక్ పోస్ట్ ఎవరో చెప్పారు, బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 30 crores కలెక్షన్ అయిందంట 1 yearకి, ఓన్లీ బెగ్గర్స్. అది ఎందుకంటానంటే మనకు అవసరం ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించాం. అవసరమే ఆలోచన నేర్పుతుంది, రైట్? ఇక్కడ ఆ స్టేజ్ దాటిపోయి మనం తీసుకోపోతే యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. అయితే వాడు ఇల్లు కబ్జా చేస్తాడు, లేదా కొడతాడు, తిడతాడు, ఏదో జరుగుతుంది, కారు ఎత్తుకెళ్తాడు. సో ఆప్షన్ ఉన్నప్పుడు అయితే మాత్రం
ఫస్ట్ ఐ సజెస్ట్ ప్లాన్ చేసుకోవాలండి. ఇన్కమ్ ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని మనం ఏంటంటే డబ్బులు లేకుంటే హడావిడిగా చేస్తాం. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, ఆయన మంత్లీ ఇన్కమ్ 50,000, 3 కూతుర్లు, 2 కూతురు పెళ్ళైంది, 3వ కూతురు రిటైర్ అయిపోయాడు. పెన్షన్ అంతా 10,000 15,000 వస్తుంది. ఆయనకు పెద్ద ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేశాడు. ఎక్కడి నుండి వచ్చాయి? ఇప్పుడు తినడానికి తిండి లేదు. సో మనకు ఉన్న లిమిట్స్ కొన్ని లైబిలిటీస్ పెంచుకోకూడదు, అసెట్స్ పెంచుకోవాలని. లైబిలిటీ కారు కొనుక్కోవడం లైబిలిటీ, అసెట్ అంటే లైబిలిటీ. కారు ఉంది, బైక్ ఉంది. కారు ఓన్లీ ఫ్యామిలీకి తీసుకెళ్ళి కూడా వెళ్తాడు ఆయన. మామూలు బైక్ వెళ్తాడు అంటే నెలకు 1 రోజు 2 రోజులు తెస్తాడు. బట్ 10 లక్షలు 20 లక్షలు పెట్టి కారు కొన్న దాని మీద ఏమో అదే 10 లక్షలు బ్యాంకులో ఉంటే ఇప్పుడు అసెట్స్ పెంచుకోవాలి. అసెట్ వేరు, లైబిలిటీ వేరు. కొంత వాచెస్ 10 లక్షల వాచ్ పెట్టుకుంటారు. ₹1000 వాచ్ కూడా ఉంది, 10 లక్షల వాచ్, 2 వాచ్లే. పర్పస్ టైం సార్. సో ఓవరాల్ ఏంటంటే తాకట్టు అసలు ఈఎంఐ ప్లాన్ చేసుకోకూడదు. చాలామంది ఏమంటే అప్పు ఉంటే మంచిది, కొంతవరకు ఉండాలి. అప్పు మన తల మించి ఉందనుకోండి, యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.